బ్యాక్ మనకి ఫ్రంట్ బ్యాక్ మనం చెస్ట్ రౌండ్ ఇవన్నీ ఏం చేస్తాం, చెస్ట్ రౌండ్ ఏం చేస్తాం డివైడెడ్ బై 4 చేసుకున్నాం. అంటే 4 మడతలు ఉండాలిగా, 4 భాగాలు చేసాం కదా. ఇది 2 మడతలు, 1 2 3 4. ఓకేనా, 4 భాగాలు ఇట్లా వేసుకొని ఓపెన్ ఉన్న వైపు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ క్లోజ్ అయిన వైపు మన వైపు ఉండాలి, ఇది మన వైపు ఉండాలి, ఇది మనకు ఆపోజిట్లో ఉండాలి. మిక్సర్ అయ్యి ఎప్పుడైనా సరే ఇటు తీసుకోవాలి. ఓకేనా, ఫోల్డింగ్ లెంత్ ఇట్లా తీసుకోవాలి. ఇది 35 సైజు పెట్టుకో చెప్తాను. బాడీ మెజర్మెంట్స్ ఇవన్నీ బాడీ మెజర్మెంట్స్. బాడీ లెంత్ వచ్చేటప్పటికి 13 వచ్చింది. ప్లస్ 2 ఇంచెస్ ఎంత 15. లెంత్ 15 పెట్టుకోండి ఇక్కడ నుంచి. స్కేల్ ఇప్పుడు 35 వస్తే నెక్ ఎంత పెట్టుకోమని చెప్పారు? 2.5 నెక్, 3 ఇంచెస్ షోల్డర్. జంప్ డౌన్ ఆర్మ్ రౌండ్ 60 వచ్చింది. జంప్ డౌన్ ఎంత పెట్టాలి? 6.5 పెట్టాలి. 8 ఎలా పక్క పెడతావు? ఎప్పుడైనా సరే 16 వచ్చింది కాబట్టి 6.5 పెడితే సరిపోతుంది. ఎందుకంటే 35 చెస్ట్ ఉంది కదా, 16 వచ్చింది, అదే 15 అనుకో, 15 కూడా 6.5 సరిపోతుంది. 6.5 ఇప్పుడు 35 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత? 35 డివైడెడ్ బై 4 8.5. 8.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకేనా, నెక్స్ట్ రౌండ్ వచ్చేటికి 31. 30 అంటే 7.5, 31 అంటే పావుకి 8 వస్తుంది. 8కి కొంచెం ఒక 2 లైన్స్ తక్కువ తీసుకోండి, పావుకి 8 అంటే. లేదంటే డాట్స్ వేస్తాం కాబట్టి 8 పెట్టేసుకోవచ్చు. డాట్స్ వేస్తాం కదా, సరిపోతుంది. దీనికి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ ఆమ్ రోడ్ స్కేల్ వచ్చినప్పుడు వేరేది లేదా? ఆమ్ రోడ్ స్కేల్ వేరేది ఉండాలిగా ఇంకొకటి. దీనికి మధ్యలోంచి మనకి అసలు పాయింట్ ఇది కదా, ఆమ్ రోడ్ చెస్ట్ రౌండ్ 35 బై డివైడెడ్ బై 4 చేసాం కదా. ఇక్కడికి ఇటు టచ్ అవ్వాలన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. ఇది ఇలా యూజ్ అవుతుంది. లేదంటే ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి రౌండ్ పెడతాం కదా, రౌండ్ కూడా ఇది యూజ్ అయ్యింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత? 16 వచ్చింది. బై 2 చేస్తే ఎంత? 8. ఇక్కడి నుంచి ఇక్కడికి 8 రావాలి. అసలుదే మనకు లెక్క, ఖర్చుతో మనకు లెక్క అసలు సంబంధమే లేదు. అసలు దానికి పాయింట్ కలవాలి. వచ్చిందిగా, సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు బాడీ లెంత్ అయిపోయింది, చెస్ట్ రౌండ్ అయిపోయింది, వేస్ట్ రౌండ్ అయిపోయింది, ఆమ్ రౌండ్ కలిసింది. ఇంకేమేమి ఉన్నాయి? ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ నెక్ ఎంత? 6 బాడీ. బ్యాక్ నెక్ 7. మా వీడియోస్ తీయద్దు, నేను పంపిస్తాను, నా దాంట్లో తీస్తున్నానని చెప్పాను. తిరిగి దీనికి కూడా ఇలాగే. తెలుగులోనే చెప్పేది, ఓకేనా? దాని నుంచి అరుస్తున్నానా? అర్థమైంది అందరికీ? ఓకేనా? ఇంక అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఇక్కడ అర్థం కాల, ఇదే లాస్ట్ టైం. మళ్ళీ మండే నుంచి ఫ్రాక్ వస్తుంది. అందరికి అర్థమైనట్టేనా? మీరు అడుగు అర్థమైంది. పేపర్ కటింగ్ చేస్తావా? కత్తిరి ఉంటాయి మళ్ళీ మంగళవారం నుంచి ఫ్లాక్ కట్ చేసిద్దా?
ముందు ఎప్పుడైనా సరే చిన్న నెక్ కట్ చేసుకోవాలి, పెద్దది కట్ చేయకూడదు. పెద్దది కట్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ రెండు పెద్ద కటింగ్ అయిపోతాయి. చిన్నది కట్ చేసుకొని ఒక డివైడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కత్తిరి ఎప్పుడైనా సరే ఇక్కడికి పెట్టండి, ఇక్కడ పెట్టి ఇలా తీస్తే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. రౌండ్ బాగా వస్తుంది అన్నమాట. మీకు రౌండ్ ఈజీగా రావాలంటే కత్తిరి ఇక్కడ నుంచి ఇలా 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 పెట్టి చెవుని జరుపుకుంటే రాదు కటింగ్ ఎప్పుడైనా సరే. ఇక్కడికి పెట్టేసి తిన్నగా కొంచెం కట్ చేసిన తర్వాత ఇలా రౌండ్ పెట్టి మొత్తం ఒకే రౌండ్ ఇక్కడ దాకా వచ్చింది కత్తిరి. చూడండి. కటింగ్ చేసేటప్పుడు కత్తిర పైకి లేపకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పెట్టి ఇలా కట్ చేస్తారు. కత్తిర ఎప్పుడైనా సరే పైకి లేపకూడదు. కింద పెట్టే కట్ చేయాలి. అదొకటి. నెక్స్ట్ తిప్పేటప్పుడు క్లాత్ని తిప్పేసి కత్తిర పైకి పెట్టుకోవాలి. కత్తిర కింద పెట్టి క్లాత్ కాదు తిప్పేది, కత్తిని ఇలా తిప్పాలి. క్లాత్ని మనం అలాగే ఉంచాలి. క్లాత్ అయినా పేపర్ అయినా ఏదైనా సరే ఇక్కడ కింద పెట్టి దానిపైన ఇలా కత్తిరే తిప్పాలి తప్ప ఇది బడికి తిరగకూడదు. ఓకేనా? ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. బుక్స్ది కట్ చేసుకొచ్చామని మామూలు సాదాగా బుక్స్వి వచ్చేటికి బ్యాక్ తొందరగా పెట్టుకోవాలి. పెట్టికొట్టుకి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇది ఈ నెక్ కట్ చేసుకోవాలి. బుక్స్ వచ్చేటికి ఈ నెక్ కట్ చేసుకొని ఉక్స్ పట్టి గజపట్టి వేయాలి. టైలింగ్ ఐడియా ఉన్నాడు వచ్చి ఎవరున్నారు ఇక్కడ? కొంచెం ఐడియా ఉన్నాడు ఉక్స్ పట్టి. రేపు మంగళవారానికి నాకు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇప్పుడు కటింగ్ వచ్చిన వాళ్ళు సన్నగా అంచు కుట్టుకోనండి. ఇదిగో సైడ్ ఇది లేకపోతే ఈ సైడ్ ఇలా పెట్టాలి. అంచు ఓకేనా? ఇది అదే పాదం పట్టండి ఇది ఓకేనా? ఈ రౌండ్ ప్లస్ మళ్ళీ దీనికి కూడా ఇది 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 నాకు ఒక బుక్స్ వెనక్కి పెట్టవచ్చు, ముందు కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. అది బ్యాక్ సైడ్ తొందరగా రాదు. పెట్టుకుంటే నేను ఫ్రంటే కట్ చేసుకుంటాను సక్స్ పెట్టి. లేదు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే కనుక సోమవారం మిగిలింది మీకు ఎంతవరకు మంగళవారం ఇవన్నీ కుట్టుకుంటే పై ఫోల్డింగ్ చేసుకొని ఉక్స్పట్టి గజపట్టి వేసి నేను సైడ్లో ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను. ఓకేనా? మొత్తం వచ్చిన వాళ్ళు కుట్టుకొని తీసుకురండి, రాని వాళ్ళకి మాత్రం నేను చూపిస్తాను.